కాసేపట్లో సిద్ధం సభ ప్రారంభం కానుంది. వైసీపీ పార్టీ శ్రేణులు ఒక్కొక్కరిగా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. సీఎం జగన్ ఈ సభ ద్వారా నేతలకు పలు సూచనలు చేయనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన తర్వాత మొదటిసారి సభ నిర్వహిస్తోంది వైసీపీ. దీంతో కూటమిని ఎదుర్కొనేందుకు సీఎం జగన్ ఎలాంటి సూచనలు చేయనున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతుంది. మరి కాసేపట్లో ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమట్ల దగ్గర సిద్దం 4వ సభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతుంది. ఇప్పటికే సభా ప్రాంగణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేసే క్రమంలో భాగంగా పార్టీ 3 సిద్దం సభలను ఇప్పటికే నిర్వహించింది. చివరిగా అనంతపురం రాప్తాడ్లో సిద్దం సభను విజయవంతం కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సభా ప్రాంగణానికి ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. మొత్తం 44 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలంతా కూడా ఈ సిద్దం సభకు హాజరవుతారు. అయితే మొదటిసారిగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అధికారికంగా ఖరారైన తర్వాత జరుగుతున్న సిద్దం సభ కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకు కూటమి విషయంలో ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. గతంలో టీడీపీ, జనసేన కూటమిని జగన్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. స్వప్రయోజనాల కోసమే 2 పార్టీలు కూటమి కట్టాయన్న అంశాన్ని ఆయన ప్రధానంగా పార్టీ శ్రేణులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా జత కలవడంతో 3 పార్టీల కూటమిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా టార్గెట్ చేస్తారు, ఎటువంటి అంశాలను వారి విషయంలో లేవనెత్తారు, ఏ విధంగా విమర్శిస్తారన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా రాజకీయ వర్గాల్లో నెలకొంది. పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ 3 పార్టీల కూటమి తర్వాత వైసీపీ ఎటువంటి ఎన్నికల ప్రచారాన్ని చేయాలి, ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశానికి సంబంధించి ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకుంటాడు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సభలో ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న అంశానికి సంబంధించి ఆయన స్పష్టత ఇస్తారు. అదే సమయంలో రానున్న రోజుల్లో వైసీపీ ఎటువంటి ప్రచారాన్ని చేస్తుంది అన్న అంశానికి సంబంధించి కూడా ఆయన స్పష్టత ఇస్తారు. 5 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశానికి సంబంధించి కూడా పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి వివరిస్తారు. ఇక మార్చి 16 నుంచి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు పార్టీ అన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 26 జిల్లాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇప్పటికే 3 సభలు విజయవంతం కావడంతో 4వ సిద్ధం సభను కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో విజయవంతం చేయాలని ఆ దిశగా జన సమీకరణను పార్టీ శ్రేణులను కూడా ఇక్కడ ప్రకాశం జిల్లా అద్దంకిలోని మేదరమెట్లకు తరలించే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. పార్టీ శ్రేణులంతా కూడా ఇప్పుడిప్పుడే సభా ప్రాంగణం చేరుకుంటారు. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి కూటమికి సంబంధించి ఏం మాట్లాడుతున్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా రాజకీయ వర్గాలను పార్టీ శ్రేణులు నెలకొని ఉంది. ఇటు ఇప్పటికే అభ్యర్థులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖరారు చేసింది. 2-3 రోజుల్లో అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తుంది. తర్వాత మేనిఫెస్టోను కూడా తుది రూపు ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. అంతవరకు ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ది సంక్షేమ కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభ ప్రారంభం కాబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పటికే 44 నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలంతా కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్దం చేసే దిశలో భాగంగా 3 సిద్దం సభలను నిర్వహించింది. చివరిగా రాప్తాడ్లో భారీ సిద్దం సభ నిర్వహించింది. సక్సెస్ కావడంతో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో చివరి సభను నిర్వహిస్తుంది. ఈ సభకు 5 జిల్లాల పరిధిలోని 44 నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులంతా కూడా హాజరు కాబోతున్నారు. గతంలో జరిగిన చివరి సభలో 10 లక్షల మంది సభకు హాజరయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈసారి 15 లక్షల మందితో ఈ సభ ఉండబోతుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలంతా కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. భారీ స్థాయిలో చివరి సిద్ధం సభ కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సభ నిర్వహిస్తుంది. ఈ సభ తర్వాత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని కూడా పార్టీ అంచనా వేస్తుంది. అంతకంటే ముందు జరుగుతున్న సభ కాబట్టి ఖచ్చితంగా భారీ జన సమీకరణతో సభ నిర్వహించడం ద్వారా మళ్లీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న మెసేజ్ ను పంపాలని ఆ పార్టీ ముఖ్య నేతల ఆలోచన ఉంది. అందులో భాగంగా ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులను కార్యకర్తలను అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సభలో కలుస్తారు. వారిని ఉద్దేశించి మాట్లాడతారు. ప్రధానంగా కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడిన తర్వాత మొదటిసారి బహిరంగ సభ కాబట్టి ఈ సభలో జగన్మోహన్ రెడ్డి ఆ కూటమి టార్గెట్ గా ఎటువంటి హాట్ కామెంట్ చేస్తారన్న కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు రానున్న రోజుల్లో పార్టీ చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి కూడా జగన్ కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి, ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న అంశానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సిద్ధం పేరుతో 4 సభలు నిర్వహించింది. ఇక తర్వాతి దశలో నా కళ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో క్యాంపెయిన్ ను ప్రారంభించబోతున్నారు. ప్రధానంగా వివిధ వర్గాలకు సంబంధించిన ఆశలు, ఆకాంక్షలే తన ఆశలు, ఆకాంక్షలుగా జగన్మోహన్ రెడ్డి ఒక స్లోగన్ తో నాకాల పేరుతో ఆయన ప్రజల్లోకి వెళ్లే ఎందుకు ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ సభ వేదికగా నాకల క్యాంపెయిన్ ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రారంభిస్తారు. సభను చాలా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి భారీగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నాయి. కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, మేదరమెట్ల.